కేవలం టెంపుల్స్కి రానియకపోవడం వల్లే గ్రామ దేవతలు అనే ఒక సెగ్మెంట్ స్టార్ట్ అయిందని కూడా కొంతమంది వాదిస్తుంటారు. మీరేం చెప్తారు వాటి గురించి? చాలా అంటే ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో చూస్తే ఈ గ్రామ దేవతలు ఊరి పొలిమేరల్లో ఉంటారు, ఊరు మధ్యలో ఉండరు. అసలు గ్రామ దేవత అంటేనే గ్రామాన్ని రక్షించే దేవత అని. అవును. సో అవి ఎలా ఉంటాయంటే చాలా అన్ప్రెడిక్టబుల్లీ వాటికంటూ ఒక స్థల పురాణం చదువుకుని నేను అక్కడ దూరం పెట్టాలి మీ దేవతల్నే దూరం పెట్టేంత వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇంకా దే ఆర్ నాట్ మనుషులు కదా. సో అలాంటి వాళ్ళ గురించి డిస్కషనే బెస్ట్. అసలు గ్రామ దేవత అంటే పొలిమేర దగ్గర ఉండి మనని ఆ లోపలికి అప్పట్లో అంటువ్యాధులు అలాంటివి రాకుండా ఉండేందుకు కొన్ని దేవతల్ని ప్రతిష్ఠించేవారు. అట్లా ఉన్నాయి. నెవర్ దిలెస్ ఈ సబ్జెక్ట్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనం ఏదైనా ముట్టుకుంటే కాంట్రవర్సీ కోసం మాట్లాడుతున్నట్టుగా అవుతుంది, కానీ దీని రియాలిటీ ఎవరు బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితికి వచ్చేసాం. కాంట్రవర్సీ ఎక్కువ. నువ్వెవడు చెప్పడానికి, నువ్వెవడు ఇందులో వెళ్ళిపోతున్నారు. కానీ రియాలిటీ ఏంటి, దీన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎవరైతే ఆర్గ్యూ చేస్తారో వాడికి సొల్యూషన్ వినాలనిపించదు కూడా. దే జస్ట్ వాంటెడ్ టు ఫైట్. ఎంతసేపు ఫైట్ చేసినా వాడు అనుకున్నది వినేంత వరకు వెయిట్ చేస్తాడు. నేను అదే అంట, ఓకే అయిపోయింది, ఒకప్పుడు ఎవరైనా ఏదైనా చేశారు అందాం, ఇప్పుడు ఏం చేద్దాం మనం దాని గురించి. ఇప్పుడు మళ్ళీ చైర్ ఉల్టా చేసి వీళ్ళందరూ మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు బాధపడి మన దేశం ఇంకొక 200 సంవత్సరాలు వెనకపడేదాకా ఈ గొడవ కంటిన్యూ చేద్దామా? ఆ గొడవకు అక్కడ ఎండ్ చేసి నౌ వాట్, ఇప్పుడు ఏం చేయబోతున్నాము, మన డెవలప్మెంట్కి ఏం చేయబోతున్నాము అన్నది ఆలోచిద్దాము. డెవలప్మెంట్ పేరుతో మన కల్చర్లో కొన్ని జరిగిన తప్పిదాలని పట్టుకుని ఉన్న కల్చర్ అంతటిని, ఉన్న సిస్టమ్ అంతటిని, ఉన్న ధర్మాన్ని అంతటిని చెడు చేయకూడదు ఈజ్ మై పాయింట్. ఓకే, సేమ్ మీరు అన్నట్టుగానే దాని పాయింట్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. ఎప్పుడో ఎక్కడో జరిగిన, ఎప్పుడో తెలియకుండానో తెలుసో అనుకోకుండానో జరిగిన సంఘటనల్ని తీసుకొని మనం ఇప్పుడు డిస్కస్ చేయడమో, ఇప్పుడు దాని గురించి డిబేట్ చేయడమో, దాన్ని తప్పుదారి పట్టించే రకంగా తీసుకెళ్లడం మంచిది కాదు అని. ఎప్పుడో శివలింగాల్ని కూల్చేసి మసీదులు కట్టారని ఇప్పుడు మనం చూస్తున్నాం. తవ్వితే ఇప్పుడు కూడా శివలింగాలు బయటకు వస్తున్న సందర్భాలు క్లియర్ కనపడుతున్నాయి. దాని గురించి ఇప్పుడు మరి డిస్కస్ చేయాలన్నా వద్దా? ఇప్పుడు ఏమవుతుంది, మనకి మన కల్చర్ని ఎవరో రాంగ్ వ్యక్తి వచ్చి, ఇప్పుడు మనలో మనకి గొడవ వేరు, మన కల్చర్ని ఆక్యుపై చేశారు నిజం, ఆక్యుపై చేశారు నిజం, కూలగట్టి కట్టారు అన్నది నిజం. కట్టిన తర్వాత ఇప్పటికీ కూడా మన పేర్లకి కానీ మన టెంపుల్స్కి కానీ వాటికి కానీ అలా ఉన్నప్పుడు ఎక్కడో చోట ఏదో చోట మన అస్తిత్వం ఏంటి, మన స్టార్ట్ ఏంటి, మన బేస్ ఏంటి అని గుర్తుకొస్తుంది. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరో వచ్చినప్పుడు మనం ఎలా ఫైట్ చేస్తాము, మన మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ, మన దాంట్లో ఒకడు నేను ఇట్లా ఉంటానంటాడు, ఒకడు నాకు పొగరంటాడు, ఒకడు లేదంటాడు, ఒకడికి ఏమీ ఉన్నప్పటికీ మన దగ్గరికి వచ్చి ఏమైనా అలా జరిగితే ఖచ్చితంగా దాని గురించి ఫైట్ చేయాలి. అండ్ నిజమైన ఎవరైతే ఇతర మతాల వాళ్ళు ఉంటారో వాళ్ళు నిజంగా అలా ఆక్యుపై చేస్తే తీసుకొని అంటారు, నిజంగా ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే నేను చదివిన రూల్స్ ప్రకారం ఇలా ఆక్యుపై చేసిన ల్యాండ్లో కట్టకూడదు, అది నరకము అని చెప్పి వాళ్ళ దాంట్లో ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇది నేను అంటున్న పొలిటికల్ కోసం తిప్పడము వేరు, రియాలిటీ తెలుసుకుని మనకొక ధర్మం ఉంది, మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ని ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు ఫైట్ విత్ ఇట్. ఖచ్చితంగా మన ఒరిజినాలిటీ ఏంటి, మన లోపల ఉన్నది ఏంటి, ఆ కారణాలు చెప్పుకుని నువ్వు ఇందులోంచి వెళ్ళిపోవాలి బయటికి. లేకపోతే నువ్వు ఇప్పుడు ఎలా తయారైపోయారు, అర్జెంటుగా రెడీ అయిపోయి అందరూ ఫారినర్స్ అయిపోవాలి. భారతదేశంలో ఉండే వాళ్ళందరూ తొందరగా స్టాంపులు వేయించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఎందుకు ఆ బాధ వచ్చింది మనకి? ఇప్పుడు పోనీ అయిపోయింది, దాని గురించి మాట్లాడు. ఇప్పుడు ఏం చేద్దాం, మన డెవలప్మెంట్కి, మన కంట్రీని మన అస్తిత్వంగా ఇది మనది అని చెప్పుకునేటట్టు ఏం చేద్దాము అన్నది అందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక్క కులం, మతం, ప్రాంతం వీడిగా అందరూ ఆలోచించాల్సిన పని. నా ధర్మానికి మనము చేయాల్సింది, మా అమ్మ నాకు నేర్పించింది నాకు గొప్పది కదా, మా నాన్న నాకు నేర్పించింది నాకు గొప్పది కదా, దాన్ని నేను కాపాడుకోవడం ఎలాగా అన్నది కంపల్సరీగా ఆలోచించుకోవాలి. ఇది ఎట్ ఎవ్రీ లెవెల్ రావాలి, ఎవ్రీ జంక్షన్ రావాలి. అలా వస్తే తప్ప ఇది నెవర్ ఎండింగ్. ఓకే, ఒక 20 years కింద ఇంతలా చర్చ లేదు, హిందూయిజం కావచ్చు, అది వాట్ ఎవర్. ఇప్పుడు కాలనీలో ఒక ముస్లిం, ఒక హిందూ ఉంటే వాళ్ళ మధ్యలో కూడా ఈ డిస్కషన్స్, దానివల్ల ఇష్యూస్, గొడవలు అయితే సందర్భాలు చూస్తాం. నాకు భయం వేసేది ఇదే. ఇప్పుడు ఏమవుతుందంటే ఎట్ హయ్యర్ లెవెల్ డిస్కస్ కావాలి. ఇది ఎవరు డిస్కస్ చేయాలి? ఇప్పుడు ఒక గుడి గురించో, ఒక మసీదు గురించో, లేకపోతే ఒక చర్చ్ గురించి ఎవరు డిస్కస్ చేయాలి? ఒక హయ్యర్ సంస్థ పెట్టుకున్న వాళ్ళు డిస్కస్ చేయాలి. ఇవి బర్న్ డౌన్ ఎక్కడికి వస్తుందంటే
అక్కడ లేబర్ పని చేసుకునే వాళ్ళు కొట్లాడేటట్టు. నేను రీసెంట్గా ఒక రీల్ చూసిన, దాంట్లో ఒక వాయిస్ ఓవర్ వస్తుంది, మన ముస్లింల దగ్గర ఏ పండ్లు కొనకూడదు, బికాస్ పండించేవాడు హిందూ, దాన్ని కోసేవాడు హిందూ, ఇక్కడ కేవలం బండి మీద పెట్టుకొని అమ్మేవాడు మాత్రం ముస్లిం, అక్కడ వాళ్ళు కష్టపడతాం వాళ్ళకి డబ్బులు రావట్లేదు, ఇక్కడ మాత్రం డబ్బులు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరేమంటారు? నేను అదే అంటున్నా కదా, అల్టిమేట్లీ వచ్చి వాడు సంపాదించుకునే 200 దగ్గర దెబ్బ కొట్టినప్పటికీ ఒరిజినాలిటీ మారట్లేదు, పైన స్ట్రక్చర్ మారట్లేదు. ఈ పైన స్ట్రక్చర్ మారడానికి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు మనకి ఇన్ని రకాల థియరీస్ ఉన్నాయంటే, మనకి లడ్ లడ్కే లియే పాకిస్తాన్, హస్ హస్కే లేంగే హిందుస్థాన్ అని, మనము నవ్వుతూ మేము హిందుస్థాన్ని తీసేసుకుంటాము అని, లేకపోతే పాకిస్తానే చాలా అది ఇది అని చెప్పి మనకు మొత్తం ఆక్యుపై చేస్తామని, మాకు అన్యాయం చేస్తున్నారని, మన కోసం మన సిపాయిలు లేకపోతే మన కోసం మన బార్డర్ని కాపాడుతున్న వాళ్ళందరి త్యాగాలు వేస్ట్ అయిపోతున్నట్టే కదా. అలా ఆలోచించుకున్నప్పుడు చాలా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నట్టు రియాలిటీ ఏంటి తెలుసా, కిందకు వచ్చాక డౌన్ లెవెల్లో ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడతారు. నువ్వు దేవుడిని నమ్మురా అంటే నేను నమ్మనురా అని చెప్పి ఇద్దరు అక్కడ గొడవ. యాక్చువల్ రియాలిటీ ఎవడైతే దాన్ని ట్రిగర్ చేశాడో వాడికి పొలిటికల్లీ బెనిఫిట్ అవుతున్నాడు. అండర్ ఎడ్జ్కి వచ్చాక వాళ్ళు లేమన్ మాత్రం ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఈ లేమన్ ఇబ్బందిని తీయడానికి ఆర్ అందరూ మాస్ మూమెంట్ రావడానికి ఇప్పుడు సనాతన ధర్మాన్ని కానీ 20 yearsగా చేస్తున్న కృషి నాట్ నార్మల్. ఎవరి సిస్టంలో మిస్టేక్స్ లేవు, ఏ ఎనీథింగ్, సైన్స్లో మిస్టేక్ లేదా, స్పిరిచువాలిటీలో మిస్టేక్ లేదా, ఎనీథింగ్. వీఆర్ ఆల్వేస్ ఎవాల్వింగ్ కదా. నిరంతరము ఎవాల్వ్ అవుతున్న ప్రయత్నంలో నువ్వు తప్పు అనగానే గొడవలు పెరిగిపోతాయి. అది ఎండ్ కాదు. నువ్వు ఒక మతం వాడు తప్పు, కులం వాడు తప్పు, అన్నిట్లోనూ మంచి చెడు ఉండి తీరుతుంది అన్నది నా స్ట్రాంగ్ బిలీఫ్.